అప్పటికే చెప్పిన ఇయ్యారు బ్రో. ఈ హార్దిక్ గాడు ఉంటే ఇలా ఆడరని మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు. ఏంది రోహిత్ అన్న, మీకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవాలని 210 చేంజ్ చేయలేకపోయారమ్మా. ఆ పోరగాళ్ళతో ఓడిపోయారు కదన్న. నిజం చెప్పన్న, లాస్ట్ ఇయర్ మిమ్మల్ని సెమీఫైనల్ ఓడించినందుకు ఇరివేంది ప్లాన్ చేసి ఏంది? అదే సర్పంచ్ అన్న, ఒక్కడి ఇంటెంట్ చూపించలే అన్న. పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాక 200 ఎవరైనా కొట్టించరా? మనల్ని బయటికి పంపనీకే అన్న ఈ ప్లాన్ అంతా. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది తమ్ముడు, మనల్ని బయటికి పంపనీకే ఆడినట్టు. అట్లా కాదయ్యాడు తమ్ముడు, పిచ్చు కొంచెం డంపీగా గ్రాసీగా ఉంది తమ్ముడు. అందుకే మీదికెళ్ళి ఆర్చర్ గడు అన్ని రాకెట్లే ఇసురుతుండు. ఏం చేద్దాం చెప్తాము, నువ్వే మన పానానికి మీదికెళ్ళి ఎండ ఏం చేయాలి చెప్తాము. అందుకే సప్పుడే అవుట్ అయ్యి వచ్చినాం. నాతో పాటు వాళ్ళు కూడా వస్తారని నాకేం తెలుసు తమ్ముడు. అంతా ప్లాన్ చేసి బయటికి నూకిరన్నమాట. నెక్స్ట్ ఇయర్ నీ సంగతి చూసుకుంటలే అన్న. అయ్యారు బ్రో, చిన్న డౌట్. నేను ఆడుతున్నప్పుడే అర్థం చేసుకోవాలి కదా బ్రో మ్యాచ్ పోయిందని. నువ్వు ఆడుతున్నప్పుడే డౌట్ ఉండే అన్న. కాకపోతే స్టేడియంకి పోరగాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కోసమైనా ఆడతారు అనుకున్నాను. కానీ నువ్వు టీంలో నుంచి బయటకు వెళ్ళే వరకు వీళ్ళు గెలవరన్న. అది నాకు ఎప్పుడో తెలుసు, నీకే ఎప్పుడు తెలిసింది. ఇక మ్యాచ్లు అన్నీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఇయర్ మా ఆక్షన్కి వెళ్ళిపోతావు. ఏదో టీం 30-40 కోట్లకు కొనుక్కుంటుంది. అప్పుడు బయటకు మంచిగా ఆడుకుంటా. ఆడతారన్నా ఏమన్నా ఆడినావు? బ్యాటింగ్ అంటే బ్యాటింగ్, బౌలింగ్ అంటే బౌలింగ్ మస్తు ఆడినావు అన్న. బ్యాటింగ్లో 12 బాళ్ళ 35, 4 సిక్స్లు, 3 ఫోర్లు, 250 పైగా స్ట్రైక్ రేటు, సూపర్ అన్న. బౌలింగ్లో 4 ఓవర్ల 17 రన్లు ఇచ్చి 3 వికెట్లు ఇచ్చిన. ఆ పుల్ల ఫస్ట్ రోహిత్ అన్న పుల్ల, తర్వాత నమందీర్ పుల్ల, తర్వాత పాండ్యా పుల్ల. ఏమన్నా బౌలింగ్ వేసినావు అన్న. ఇవన్నీ మనకు మామూలే తమ్ముడు. మనం ఉట్టి బౌలర్ అనుకునేటోళ్ళకి మనం ఆల్రౌండర్ అని చూపించిన తమ్ముడు. మామూలు ఆల్రౌండర్ మనకు 10 కోట్లు ఇస్తామంటే మనం న్యాయం చేయాలంతా. మనతో పాటు జడేజా అన్న, డాన్ అన్న, ధ్రువ్ జురేల్ తమ్ముడు మంచిగా ఆడారు. అందుకే అంత మంచి స్కోర్ వచ్చింది. బౌలింగ్లో ఏమో బ్రిజేష్ శర్మ, యశ్రాజ్ పంజాబ్ వాళ్ళు కూడా మంచిగా వేసారు. అందుకే వాళ్ళని ఆపినాం. కాదురా అనే బ్రో, పంజాబ్ ఫీల్ అయిందంటే కొంచెం ఏదో న్యాయం ఉంది. వాళ్ళు ప్లేస్ మిస్సారని ఉంది. మీరెందుకు అంత ఫీల్ అవుతారు? మీరు ఎట్లయినా ఢిల్లీతో ఓడిపోయారు కదమ్మా. మీరు ఓడిపోగానే మాకు ఇంట్రెస్ట్ అంతా చూపింది. మీరు కానీ గెలిస్తే వాళ్ళ సంగతి చూస్తుండే మంచిగా మేము కూడా ప్లేయర్స్కి వస్తుండే. ఓడిపోయి అంతా మా మూడు అంతా ఖరాబ్ చేసిరు మా ప్లేయర్స్ అంతా. ఏంది 13 ఓవర్లో 200 కొడుతుండేనా మీరు? స్టార్కు, ఇంగిడి, అక్షర్, కుల్దీప్ వాళ్ళ మీద 13 ఓవర్లో 200 కొడుతుండే. అది మేము నమ్మాలి. ఏమో అన్న, కొడుతుండే ఏమో ఛాన్స్ ఉంటే. ఈ సంగతి నెక్స్ట్ సీజన్లో చూసుకున్నాం. మిమ్మల్ని మేమే మా చేతులతోటి బయటికి నింపుతాం నెక్స్ట్ సీజన్. హార్దిక్ తమ్ముడు లాస్ట్ 5 సీజన్ల నుంచి ఒకసారి క్వాలిఫైర్ పోతున్నాం, ఒకసారి 9th పొజిషన్లో ఉంటాం, ఒకసారి క్వాలిఫైర్ పోతున్నాం, ఒకసారి 9th పొజిషన్లో ఉంటాం. ఇట్లయితే మన ముంబై ఇండియన్ లెగసీ ఎట్లా కావాలి తమ్ముడు? నెక్స్ట్ సీజన్ ఏడుంటాం, ఏ ఫ్రాంచైజీ ఉంటాం నాకే తెలియదు అన్న. ఈ ముంబై ఇండియన్స్ వద్దు, ఈ ముంబై ఇండియన్స్ లెగసీ వద్దు, మీరే చూసుకోరా. నాకు సంబంధం లేదు. ఇక నేను ఉంటే ఆడతలేరు, నేను లేకపోతే లేపు ఆడతారు. ఇదంతా అర్థమైందన్న నాకు. కేలన్న ట్రేడ్ చేసి మళ్ళీ 600 పరుగులు కొట్టినావుగా. 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు, 170 స్ట్రైక్ రేటు, ఆరెంజ్ క్యాప్ రేస్లో 4th ప్లేసు, మళ్ళీ ఒక సీజన్ దింపినావు గాను. ఇది మనకు ప్రతి సీజన్ అలవాటు. 600 రన్లు కొట్టుడు, 170 పైగా స్ట్రైక్ రేటు. కానీ ప్లే ఆఫ్స్ పోతే మా ఆరెంజ్ క్యాప్ నాదే ఉంటుండే తమ్ముడు. ఎంత ఆడినా ప్లే ఆఫ్స్కోలేదు కూడా, అదొక్క బాధ ఉందన్న. ఇంకెంతసేపు మాట్లాడుతారు బాయ్? అస్సాం ట్రైన్ వెయిట్ చేస్తుంది రారిక. మీతో పాటు ఆ కేకేఆర్, ఆ పంజాబ్ కింగ్స్ని కూడా పట్టుకురండి. అక్కడ బర్తులు లేవంట, కింద అవుతుంటారు. మళ్ళీ మీ ఇష్టం. ఎవరి తెలిసి వస్తే వాళ్ళకే ఆ సీట్ దొరుకుతుంది మళ్ళీ అస్సాంకి జల్దీ. ఏడు తమ్ముడు, అక్షర్ తమ్ముడు జల్దీ రారి. అక్కడ ట్రైన్లో సీట్లు అయిపోతున్నాయంట. ఈ సీజన్కి ఇక సెలవు అని చెప్పేసి రండి. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రికెట్ స్పూఫ్ అని. సబ్స్క్రైబ్ చేయండి తమ్ముళ్ళు. గంట కూడా కొట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్.